నమస్కారం P7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి నగరంలో 20,000 ఆటోలకు లైవ్ QR కోడ్. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చెక్ పెట్టిన తిరుపతి జిల్లా ఎస్పీ. దోమల నివారణకు ప్రతిరోజు మందులు పిచికారీ చేయాలి. మురుగు కాలువల్లో చెత్త నిల్వ ఉండకుండా తొలగించాలి. నగర కమిషనర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. నగరంలోని మురుగునీటి కాలువల్లో దోమలు వృద్ధి చెందకుండా మందులు పిచికారీ చేయించాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో పారిశుద్ధ్య పనులను కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెందుతున్నాయని అన్నారు. దోమలు వృద్ధి చెందకుండా మందులు పిచికారీ చేయాలని అన్నారు. అలాగే స్కావెంజర్స్ కాలనీలో డ్రైనేజీ కాల్వలు, రోడ్లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడక్కడ రోడ్లపైన ఉన్న గుంతలను పూడ్చాలని అన్నారు. కమిషనర్ వెంట రెవెన్యూ ఆఫీసర్ సీతుమాధవ్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. ప్రజలందరికీ ఈశ్వర అనుగ్రహం కలగాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. తిరుపతి ఆర్సీ రోడ్డు రైతు బజార్ పక్క వీధిలో వెలసి ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని మేయర్ డాక్టర్ శిరీష ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం మేయర్ చేతుల మీదుగా అన్నదానం జరిగింది. శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్ద చేరుకున్న కేంద్ర మంత్రికి ఘన స్వాగతం లభించింది. మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ జేఓ వీరబ్రహ్మం ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వేదాశ్రవచన మండపంలో అర్చకులు వేదాశ్రవచనం చేయగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీఓ హరీంద్రనాథ్, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు. ఓవైపు శ్రీవారి భక్తులు, మరోవైపు స్థానికుల నిలువ దోపిడీని QR కోడ్తో చెక్ పెట్టారు. తిరుపతి పోలీసులు తిరుపతి మహానగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కలిపి 20,000 ఆటోలకు పైచిలుక ఉన్నాయని వాటన్నిటికీ QR కోడ్లను వర్తింపచేస్తున్నారు. సుమారు నగరంలోని ఆటో వాలాలకు వారి ఆటో స్టాండ్ అధ్యక్షులతో కలిపి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో సోమవారం QR కోడ్లను అందించారు. తిరుపతి ఆటోలకు QR కోడ్లపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తిరుపతి జిల్లాలో ఈ ఆటోస్ అన్నిటికీ కూడా ఒక ఆటో డిజిటలైజేషన్లో భాగంగా వీళ్ళందరికీ కూడా ఒక డిజిటల్ నంబర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడికి వచ్చేటటువంటి ప్రయాణికులందరికీ కూడా ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి. ఆటోస్లో వెళ్ళే వాళ్ళకి ఒక భద్రత కలిగించే విధంగా కొంత ఆటో వాళ్ళ తరపు నుంచి కూడా ఒక జవాబుదారీ పెంచే విధంగా ఈ నంబరింగ్ సిస్టము మనము అమలు చేయడానికి ఈరోజు సంకల్పించాము. సో దీంట్లో ఏమంటే ప్రధానంగా వీళ్ళకి మనము ఒక డిజిటల్ డిస్ప్లే కార్డ్ ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో ఆ డ్రైవర్ యొక్క డీటెయిల్స్, ఆ ఓనర్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి. అలాగే ఆ కార్డు పైన ఈ QR కోడ్ కూడా ఉంటుంది. దానివల్ల ఏమంటే దాంట్లో ప్రయాణించేటటువంటి ప్రయాణికులకి, యాత్రికులకి వాళ్ళ QR కోడ్ స్కాన్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఫోన్లో చాలా ఫీచర్స్ రావడం జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే దగ్గరున్నటువంటి పోలీస్ స్టేషన్స్ యొక్క సమాచారం, తర్వాత ఏదైనా వాళ్ళ యొక్క లైవ్ స్టేటస్ కాన్స్టెంట్గా మనకు కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేసేటటువంటి ఫీచరు,
దానికి సంబంధించిన లొకేషన్ ఇమీడియట్గా వాట్సాప్లో షేర్ చేయాలన్నా కూడా షేర్ చేయొచ్చు. అట్లాగే ఆ డ్రైవర్ యొక్క సర్వీసెస్ అవి ఎలా ఉన్నాయి, వాళ్ళు ఆ యాత్రికులతో కానీ ప్రయాణికులతో కానీ మంచిగా మాట్లాడారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా దురుసుగా ప్రవర్తించారా, వాళ్ళతో అమర్యాదగా ప్రవర్తించారనే దాని గురించి కూడా ఆ డ్రైవర్ మీద కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయొచ్చు. అట్లాగే ఎమర్జెన్సీ ఇమీడియట్గా ఏదైనా ఉంటే ఎమర్జెన్సీ కాల్ కింద కూడా చేస్తే అవి మా కంట్రోల్ రూమ్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మా కంట్రోల్ రూమ్ రావడం, ఇమీడియట్గా మా వాళ్ళకి అది డెసిగ్నేట్ చేసి వాళ్ళు దానికి స్పందించడం జరుగుతుంటుంది. అట్లాగే బయట నుంచి వచ్చిన వాళ్ళకి మన తిరుపతిలో ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి ఇవన్నీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటము. సో ఇట్లా ఈ పలు రకాల ఫీచర్స్ తోటి ఈరోజు మనము ఈ డిజిటల్ సర్టిఫికేట్స్, డిజిటల్ నంబర్సు ఈ ఆటోస్కి అన్నీ ఇవ్వటం జరుగుతూ ఉంది. మన తిరుపతిలో ప్రధానంగా మన చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల్లో చూసుకుంటే దాదాపు 20,000 పైచిలుకు ఆటోలు ఉన్నట్టుగా మనకి ఇది. సో కాబట్టి ఇవన్నిటినీ కూడా మనం ఒక యూనిక్ నంబర్ తోటి ఈ ఒక పద్ధతితోటి మనం కానీ చేసినట్లయితే డెఫినెట్గా వచ్చేటటువంటి యాత్రికులకి చాలా మంచి భరోసా ఇచ్చినట్టు ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు చేశాము. సో ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి ఈ ఆటో డ్రైవర్స్ కావచ్చు వాళ్ళందరికీ కూడా మీరు ఈ ఇనిషియేటివ్కి సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా మా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, సినీ నటి మీనా, సినీ నటి ఇంద్రజలు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సో కొద్దిగా అట్లా తీసుకోండి. శివ 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 తిరుపతి నగరంలోని ఎస్వి వైద్య కళాశాలలో డాక్టర్ ఇందిరాబాయ్ ఆడిటోరియం నందు యోగాంధ్రాలో భాగంగా ఎస్వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ జి రవిప్రభు ఆధ్వర్యంలో వైద్యులు, వైద్య విద్యార్థులు, వైద్య సిబ్బంది, నర్సింగ్ కళాశాల విద్యార్థులు ఈ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవిప్రభు మాట్లాడారు. सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्ति। Body condition, slowly inhale, come front, exhale, turn left, inhale, come front, exhale, turn right, inhale. సిబ్బంది తరఫు నుంచి హాస్పిటల్ నుంచి సిబ్బంది తరఫు నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. సో ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకం కాంట్రాక్ట్స్, అవుట్సోర్సింగ్ మరియు ఆఫ్కాస్ట్ ఉద్యోగులకు వర్తింపజేయాలని కోరుతూ తిరుపతి జిల్లా కలెక్టర్కి ఆఫ్కాస్ట్ రాష్ట్ర అధ్యక్షులు చినబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సుమన్ కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కానీ లేకపోతే యూనివర్సిటీ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా
తల్లికి వందనాన్ని వర్తింపజేస్తామని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీని పూర్తి స్థాయిలో విస్మరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. 25,000 రూపాయల జీతం వస్తున్నటువంటి వాళ్ళందరి లోపల వర్తింపజేస్తున్నటువంటి హామీని అమలు చేయకపోవడం కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇప్పుడు మేము జీతాలు పెంచండి అని చెప్పినట్టు ఒకవైపు ఆందోళన కొనసాగిస్తూ ఉంటే, సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని చెప్పి మేము ఆందోళన కొనసాగిస్తూ ఉంటే, సంక్షేమ పథకాలను వర్తింపజేయకపోగా ఈరోజు తల్లికి వందనం పేరుతో మాకెవరికి కూడా డబ్బులు ఇవ్వకుండా పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికే ఫీజులన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఏ ప్రైవేట్ స్కూల్లో చూసినా దాదాపు 30,000 రూపాయల నుంచి ₹1,00,000 దాకా ఈరోజు ఫీజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వైపు నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి మాకు అంతో ఇంత సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులు, ఏపీ మంత్రి అనగానే సత్యప్రసాద్, టీజీ భరత్లతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా టీటీడీ అదనపు పీఓ వెంకయ్య చౌదరి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి టీటీడీ క్యాలెండర్, స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందని, అద్భుతంగా ఉందని కొనియాడారు. దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేశం, సమాజం అభివృద్ధి చెందాలని శ్రీవారిని వేడుకున్నట్లు తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులు విజయం సాధించాలని, విశ్వగురువుగా భారతదేశం ఎదగాలని స్వామివారిని ప్రార్థించాలని పేర్కొన్నారు. ईश्वर ने हम सबको बहुत दिया है और ईश्वर ही हम सबकी रक्षा करता है, हम सबको बल देता है, हम सबको विकास करने के लिए अवसर देता है. तिरुपति बालाजी के दर्शन मैं हर वर्ष करता हूँ और ऊर्जा लेके जाता हूँ और आशीर्वाद और तेज और उत्साह के साथ अपना काम कर सकूं, देश और समाज की सेवा कर सकूं और एक विकसित भारत बनाने के लिए एक गिलहरी की तरह छोटा योगदान हम हर भारतवासी करें तो भारत एक विश्व गुरु, एक विश्व शक्ति बनेगा. मेरा ईश्वर से, तिरुपति बालाजी से, प्रभु से यही मनोकामना है कि हम सब पर उनका आशीर्वाद, उनका स्नेह बना रहे और भारत के हर नागरिक को एक उज्जवल भविष्य, एक अच्छा जीवन मिले. ओम शांति. టీటీడీ ప్రతిష్టను మరింత పెంచేలా ఢిల్లీ శ్రీ వెంకటేశ్వర కళాశాలను రూపొందించాలని అధికారులను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కోరారు. తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహంలో టీటీడీ ఈవో శ్యామలరావు గవర్నింగ్ బాడీ సభ్యులతో సోమవారం 155వ గవర్నింగ్ బాడీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్వి కళాశాల గవర్నింగ్ బాడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గవర్నింగ్ బాడీ చైర్మన్ గా ఎంపికైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును గవర్నింగ్ బాడీ సభ్యులు అభినందించారు. ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర కళాశాలలో అవసరమైన మౌలిక సదుపాయాల పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ సూచించారు. ఎస్వి కళాశాలలో తెలుగు విద్యార్థులకు అడ్మిషన్ల కోటాలో ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉత్తరాది వైపున ఉన్నటువంటి టీటీడీ ఆలయాల్లో ఢిల్లీలోని ఎస్వి కళాశాలలకు ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా ఇంజనీరింగ్ ఈ విభాగాన్ని ఏర్పాటు చేయాలని టీటీడీఓ శ్యామలరావుకు టీటీడీ చైర్మన్ సూచించారు. ఎస్వి కళాశాలలో విద్యార్థులకు ఉద్యోగ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేలా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి నగరంలో 20,000 ఆటోలకు లైవ్ క్యూఆర్ కోడ్. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చెక్ పెట్టిన తిరుపతి జిల్లా ఎస్పీ. దోమల నివారణకు ప్రతిరోజు మందులు పిచికారీ చేయాలి. మురుగు కాలువల్లో చెత్త నిల్వ ఉండకుండా తొలగించాలి. నగర కమిషనర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.